వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు ఇళ్లు లేకుండా చేయటమే రేవంత్ లక్ష్యంగా ఉందన్నారు హరీష్ రావు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు. హైడ్రా కూల్చివేతలపై హైదరాబాద్ కోర్టు ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇంత దుర్మార్గంగా కూల్చడమేంటని నిప్పులు చెరిగారు. కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తోంది. ప్రజల జీవితాలతో రేవంత్ ఆడుకుంటున్నాడని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 మంత్రులుగా ప్రమాణం చేశారు. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తోంది. త్వరలో ఎక్స్క్రూ 9 మిషన్ను ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. మూసీ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ కొండంత భరోసా ఇచ్చింది. బుల్డోజర్ సర్కార్ జులుంను సహించేది లేదని తేల్చి చెప్పింది. హైదరాబాద్ కోర్టులో మూసీ బాధితుల ఇళ్లను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ పరిశీలించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని మండిపడ్డారు హరీష్ రావు. ఎఫ్టీఎల్ ఉన్న రేవంత్ ఇల్లు కూల్చుకొని తర్వాత పేదల ప్రజల జోలికి రావాలని తేల్చి చెప్పారు. పెద్దోళ్లకు ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బాధితులకు ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని హరీష్ రావు అభయం ఇచ్చారు. మూసీ బాధితులకు అండగా ఉంటామంటూ మాటల్లో కాదు చేతల్లో చూపించింది బీఆర్ఎస్. చెప్పినట్లుగానే హైదరాబాద్ కోర్టులో గులాబీ నేతలు పర్యటించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ బాధితుల ఇళ్లను పరిశీలించారు. ఎప్పటి నుంచి అక్కడ ఉన్నారు, అధికారులు ఎందుకు నోటీసులు ఇచ్చారో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు చెప్పిన మాటలు విని హరీష్ రావు కూడా చలించిపోయారు. అప్పు సప్పు చేసుకుని ఇళ్లు కట్టుకుంటే రేవంత్ సర్కార్ ఇంత మోసం చేసిందని ఊహించలేకపోయామని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత దారుణమైన సర్కార్ను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ కోర్టు బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
బాధితులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మూసీ బాధితుల ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించి బాధితులకు అండగా ఉన్నామని ప్రకటించారు. ఆందోళనలో పెద్ద ఎత్తున పాల్గొన్న బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసీ బాధితులతో బీఆర్ఎస్ నేతలు ముఖాముఖి నిర్వహించారు. భారీ సంఖ్యలో మూసీ బాధితులు తరలివచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇళ్లు మాకే కావాలని నినదించారు హైదర్ షా కోట్ హైడ్రా బాధితులు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తమకు అవసరం లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసలే వద్దని తెగేసి చెప్పారు. రేవంత్ సర్కార్ నిరంకుశంగా పాలన చేస్తోందని మండిపడ్డారు. ఈ బుల్డోజర్ ప్రభుత్వాన్ని తెలంగాణ అవతలి వరకు తరిమికొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు బాధితులు. అందరి లీడర్షిప్ పెట్టి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మేము మాకు కాంపన్సేషన్ వద్దు, మాకు 2 BHK వద్దు, మాకు మా ఇల్లులే కావాలి. అండ్ ఈ కాలనీ కానీ ఏరియా మొత్తానికి బ్యూటిఫికేషన్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా హార్మోనియస్ గా ఉంటున్న కాలనీ ఆర్ ఏరియా. ఇదంతా చాలా గ్రీనరీ ఉంది అవతల వైపు అండ్ నేచర్ వైజ్ చాలా బాగుంది. మేము అంతా సిటీ వదిలేసి నేచర్ కి దగ్గరగా ఉండాలని చెప్పి మేము ఈ ఏరియా చూస్ చేసుకున్నాం. సో అలాంటిది మేము ఇల్లు అసలు వదులుకోదలుచుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ సార్, మీరు మాలాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. వీళ్ళు రిటైర్మెంట్ పైసలు పట్టుకొని వచ్చి మేము ఇక్కడ అప్పులు చేసి మా పిల్లలతోటి మళ్ళీ బ్యాంకులు లోన్ తెప్పించి ఇవన్నీ చేసి మేము ఇల్లు కట్టుకుంటే గవర్నమెంట్కి మేము ట్యాక్స్ కట్టాము, గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ చేసినాము. బాజాప్తా వాళ్ళు బఫర్ జోన్లో లేదని చెప్పని మాకు అప్పుడు అమ్మటం జరిగింది. ఈరోజు బఫర్ జోన్ ఉందని చెప్పని మీరు ఖాళీ చేయాలి, మేము ఆఫీసర్లు వస్తున్నారని చెప్పానంటే మేము ఎక్కడ పోవాలి సార్? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాడినాం తెలంగాణ స్టేట్ కావాలని. ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చా. నాకు ఇట్లా ఇబ్బంది పెడితే తెలంగాణ వచ్చింది నాకు ఇట్లా సతాయిస్తారంటే నేను ఒప్పుకోను సార్. ఏమైనా కానీ ఈ రేవంత్ రెడ్డికి అసలు సీట్లు రాలేదు, దక్కలేదు హైదరాబాద్ నుంచి అని పగ తీస్తున్నాడు. ఈ నా కొడుకుని తెలంగాణ నుంచి తరమి కొట్టాలి సార్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోరాటం జరిగినప్పుడు నేను ఉన్నా, ప్లస్ మా ఫ్రెండ్స్ లో చాలా మంది చనిపోయారు సార్ ఆ పోరాటంలో. ఇందుకేనా సార్ తెలంగాణ తెచ్చుకుంది మనము? ఎందుకన్నా మనం ఇంత పోరాడింది? వీడు వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి ఇప్పుడు సీట్లు గెలిచేసి సీఎంఐ నేను గీతలు గీస్తాను సార్. ఒఫీషియల్ మ్యాప్ పైన మనం గీత గీసినాం, తెలంగాణ సపరేట్ చేసాం. ఎవరు సార్ గూగుల్ మ్యాప్ పైన గీతలు గీసుకుంటా? హైడ్రా కూల్చివేతలపై హైదర్ షా కోట్ ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇంత దుర్మార్గంగా కూల్చడం ఏంటని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ మా సావుకొచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దుశ్చర్యలను వెంటనే ఆపాలంటూ పేదలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రజలను రోడ్డు మీద పడేసేందుకు ఓట్లు వేసి గెలిపించిందని ప్రశ్నించారు. చేస్తున్నప్పుడు మాలాంటి ముసలి వాళ్ళు ఏమైనా లేకపోతారు, ఒక ఐడియా లేకుండా. అయినా మీకు మేమైనా కట్టబోయినా మేమైనా చేయకపోతే రాంగ్ టైంలో మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ మేము కరెక్ట్గా చేస్తున్నాం అన్నా ఉంటున్నాం కదా. మరి ఇప్పుడు ఈ కట్టడం ఇప్పుడు సడన్గా వెళ్ళిపోతారని ఏదేదో 2 ఇస్తారని మేము ఇక్కడ ఉండి ఏదో 2 వాటిలో అది ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో మాకే తెలియదు. మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టింది ప్రభుత్వం. మేము అన్ని లీగల్ గా ఉన్నాం, అన్ని లీగల్ గా ఉన్నాం. మా డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. వచ్చి చూసుకో రేవంత్ రెడ్డి, వచ్చి చూసుకోమనండి. మేము రెడీ చూపించడానికి. మేము సొంతంగా కష్టార్జితం మేము ఇల్లు కట్టుకుని ఇక్కడ స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకుని పట్టా భూమి అండి ఇది. ఇలా కట్టుకుని మేము ఉంటుంటే మా బతుకు మమ్మల్ని బతకనీయకుండా రోడ్డు మీద పడేస్తారండి. ఈ రోజు ఈ మీడియా ముందు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మాకు లేడీస్కి అవసరం ఏంటి? మా ఇల్లు తీయటానికి వీల్లేదు, ముట్టుకోవడానికి వీల్లేదు. మీరెవరు అసలు? మిమ్మల్ని గెలిపించి తప్పు పని చేసామండి మేము.
మిమ్మల్ని గెలిపించాల్సింది కాదండి, తప్పు పని చేసాం, ఏమన్నా చేసుకోండి, మా ఇంట్లోంచి మేము కదలం. ఏం చేస్తారు? మాకు లేఅవుట్ కానీ ప్లాటింగ్ కానీ తర్వాత రిజిస్ట్రేషన్స్ కానీ ఇదేంటి కరెంట్ బిల్ కానీ వాటర్ బిల్ కానీ ఇవన్నీ ఎందుకు కట్టించుకున్నారు ఈ రోజు వరకు? మాది అనాథరైజ్డ్ అయితే ఆ రోజే కట్టించుకోకుండా ఉండాల్సింది కదా, ఇప్పుడు ఎందుకు కట్టించుకున్నారు? మార్కింగ్స్ ఎప్పుడు వేసారో తెలీదు. మేము డిజిటల్ మ్యాప్లో చూసి మాది బఫర్ జోన్లో ఉందని మేము కనుక్కున్నాం. మేము ఈ విషయం అసలు ఏంటిది, ఏం జరుగుతుంది, ఎందుకంటే అప్రూవల్స్ ఇచ్చింది వాళ్ళే. 1993లో ఎవరున్నారో వాళ్ళే అప్రూవల్స్ ఇచ్చారు. 1990లో ఏ గవర్నమెంట్ ఉందో వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారు. మార్చినప్పుడు కూడా వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేస్తాము, మేము ఇవన్నీ ఖాళీ చేసి మీరు బయటికి వెళ్ళిపోవాలి అంటే మేము ప్రాపర్టీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి 2 generations కష్టపడుతున్నాయండి. అక్కడి నుంచి తీసుకోండి మీరు ల్యాండ్స్, మా ఇళ్లలోంచి మేము కదిలే ప్రసక్తే లేదు, ఏం చేసుకుంటారు చేసుకోండి. కామన్ పీపుల్ ఎందుకు సఫర్ చేయాలి? మేము ఎంత కష్టపడి ఎంతో ఆస్పిరేషన్స్తో కట్టుకుని మా జీవితం బాగుంటుందని మేము ఇక్కడికి వచ్చాం. చెట్లు మేము ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ చక్కగా అంతా ఉంటే ఇట్లా డిస్టర్బెన్స్ మాకు అవసరం ఈ ఏజ్లో? మాకు డబుల్ బెడ్రూమ్ అసలు ఇదే వద్దు, ఏజ్లో మాకు ఈ అవసరం లేదు, మా జోలికి రాకండి. మేము కూడా మిమ్మల్ని ఎప్పుడు గవర్నమెంట్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరి వల్ల మాకు ఇబ్బంది లేదు, మేము కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టము. ఎందుకు మా జోలికి వస్తున్నారు? మాకు నిద్ర లేవు, కంటి మీద ఇది ఉండట్లేదు. అంటే వేరే కంటి దగ్గరికి వెళ్ళి అది తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే ఎంతవరకు సాధ్యం అండి? ఇది దిగువ మధ్య వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇక్కడ. వాళ్ళందరినీ ఎందుకు ఇది చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇలా క్షోభ పెడుతున్నారు? గెలిపించేందుకు మాకు ఇదే ఇది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ దీన్ని మార్చుకుని మా లాంటి వాళ్ళ బతుకుల్ని చిత్రం చేయకండి, రోడ్డు మీదకి లాక్కండి. అసలు మేము ఏ రోజు ఊహించలేదు ఒక మీడియా ముందుకు వస్తామని కానీ, ఒక దీనికి వస్తామని కానీ, ఇలా రోడ్డు ఎక్కుతామని కానీ ఊహించలే లేదండి. దయచేసి మీ నిర్ణయాల్ని ఏం చేసుకుంటారో రాజకీయ పరంగా మమ్మల్ని లాక్కండి. మేము ఏ పార్టీకి వ్యతిరేకము కాదు, ఏ పార్టీకి ఫేవరు కాదు. ఆ రోజున ఆ టైంలో మాకు ఎవరు ఫేవర్ చేస్తే వాళ్లే మాకు దేవుడు. 30 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళం రోడ్డు మీద పడేస్తే ఎట్లా? కొత్త కన్స్ట్రక్షన్సా? ఆయనకు తెలీదా? ఆయన వచ్చి 2 ఏళ్ళు అయిండొచ్చు. మేము 30 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళం. రోడ్లు వేసారు, మంచి లైట్స్ వేసారు, రోడ్డు మీద పడేస్తారా? చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారు, మా జోలికి రావద్దు, రోడ్డు మీద పడేయకండి, జనాలు బతకండి. ఈఎంఐ కట్టుకుంటున్నామండి, మేము ఎంప్లాయీస్, మా ఇంట్లో ముసలి వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఈ రోజు వచ్చి బిల్డింగ్ తీసేస్తాము అంటే ఆ ముసలి వాళ్ళని, పిల్లల చదువులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈఎంఐస్ ఎలా కట్టుకుంటారండి? ఆలోచించండి సార్ ఒక్కసారి. ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదు. సింగిల్ పేరెంట్ వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఆవిడ సింగిల్ పేరెంట్ ఎలా వెళ్తుంది? ఉన్న పలానా సపోర్ట్ లేకుండా ఎలా వెళ్తారు ఎవరైనా? రాత్రికి రాత్రి మీరు కూల్ చేస్తామంటే గవర్నమెంట్ ఇక్కడ ఎవ్వరూ చేతులు ఏం ఊరికే లేరు. ఉన్న పలంగా బయటకు వెళ్ళిపోవడం. మా ఇంట్లో అందరు చిన్న పిల్లలు, మా అత్తయ్య మా మామయ్య రోడ్డు పైనకి వెళ్ళిపోవాలంటే ఎటు వెళ్ళిపోతాం? మేము డబల్ బెడ్రూమ్స్ మాకు అవసరం లేదు, మేము మా ఇంట్లో నుంచి కదలం. మా ముందుకు వచ్చి మాతో మాట్లాడండి. మీరు మీ ఇష్టానికి కూల్ చేసేస్తాం అంటే మేమైతే ఎటు కదలం. మాకు మా ఇల్లులే కావాలి. మీరు ఏం చేసుకుంటారో మీ ఇంటి దగ్గర చేసుకోండి, మేమైతే ఎటు కదలం. పలంగా వెళ్ళిపోమంటే మేము ఎవడం పోమండి. మా ప్రాణం తీస్తారా తీయండి, లోపల ఇంట్లో పెట్టి మా ప్రాణం తీసేసి లాక్కొని పోండి. అంతకన్నా చేసేది ఏం లేదు. కావాల్సింది అంటే మీకు డెవలప్మెంట్కి వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ద గవర్నమెంట్. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ వాట్ ఎవర్. ఎఫ్టీఎల్ కూడా వారు క్లియర్గా మార్కింగ్ చేయట్లేదండి. దే ఆర్ డూయింగ్ అబ్రాప్ట్లీ, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మేము చెప్పేది అంటే గవర్నమెంట్ కంటే ఎఫ్టీఎల్ లోపలికి ప్రాపర్గా మార్క్ చేసుకొని, ఇప్పటిది కాదు పూర్వంగా ఏముంది అది మార్క్ చేసుకొని, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ హ్యావ్ ఏ రిటైనింగ్ వాల్ కట్టుకొని మాకు శుభ్రంగా ఉంటట్టు మీరు ఏమైనా చేసుకోండి అండి. 33 ఏళ్ళ నుంచి కట్టుకొని మీరు అల్లపోలే వెళ్ళిపోమంటే మా హౌసింగ్ లోన్ ఎవరు తీరుస్తాడు? నేను రిటైర్ అయిన ఎంప్లాయీని, ఐఎమ్ ఆల్రెడీ రిటైర్డ్, మై వైఫ్ ఇస్ ఆల్సో రిటైర్డ్. అంతా రిటైర్ అయిపోయిన వాళ్ళం తీసుకొని ఎల్లపోలే వెళ్ళమంటే పిల్లలు తీసుకొని ఎక్కడ పోతాం మేము? నువ్వు ఉన్న ఇల్లు కొట్టి ఏం సుందరీకరణ చేస్తావు? మా కళ్ళ మీద నువ్వు గార్డెన్ చేస్తావా? ఆల్రెడీ మాకు మంచి గార్డెన్స్ ఉన్నాయి, చక్కటి ఇల్లు ఉన్నాయి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్నాము. వితౌట్ నోటీస్ చేస్తే అందరం సస్తాం కానీ వదలం. ప్రజాప్రభుత్వాలు ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజలచే ఏర్పడతాయి. వాళ్ళంతా ప్రజాప్రతినిధులే కానీ వాళ్ళు రాజులు కాదు. వాళ్ళకి అన్లిమిటెడ్ పవర్స్ లేవు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వాలు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వం ప్రజల్ని బాధపెట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని నాశనం చేసేట ఉద్దేశాలతో గవర్నమెంట్ పనిచేస్తే ఏ ప్రజాప్రభుత్వం కూడా నిలబడదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉందని ధ్వజమెత్తారు. సీఎం తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని స్పష్టం చేశారు.
ముందు ఆ ఇళ్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజల జోలికి రావాలని సవాల్ విసిరారు. పెద్దలకు న్యాయం, పేద ప్రజలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు హరీష్ రావు. ధైర్యంగా ఉండండి, ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలమందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు, 3 ప్రాణాలు పోయినాయి. ఇప్పటికే ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. నీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసీ ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఏం చెప్పిండ్రు? ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే గరీబోంకో హటావ్ అంటుండ్రు. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूं. ये इंदिरम्మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो तुम. आयना ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద సుద్దపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లు ఉంది కదా. ఫస్ట్ నీ ఇల్లు కూలగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినవు. గా పని చేసే ప్రయత్నం చేయి. దానికి డబ్బులు లేవు అంటుండు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు. గా పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు? ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటుంది. మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మీ ముందుకు వచ్చారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయటైనా ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం. మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే మూసీ మీద 6 కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. 40, 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లకేమో నంబర్లు వేస్తున్నావు. ఇదే మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కడితే దాన్ని ఎందుకో ఆపడు, దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు, దాన్ని ఎందుకో కూలగొట్టడు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు. ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను, ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు. ఆ బలిసినోళ్ళను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు, పేదోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తుండు. కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని నేను మనవి చేస్తా ఉన్నా. మా లీగల్ సెల్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్లో కూర్చొని ఉంటుంది. ఎందుకంటే మీరు చూసిండ్రు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు.
నెల రోజులు నోటీస్ ఇచ్చిండ్రు ఆ కాలనీకి. నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకో అన్నట్టు. ఆయన పోయిండు, కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ ప్లీడర్ జీపీవై ఏం చెప్పిండంటే, మేము ఇప్పుడే కూలగొట్టాం, మేమంతా సర్వే చేస్తాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తాం, అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ ప్లీడరే పోయి హైకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే నీ తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం, ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట, ఈ పేదోళ్లకు కనీసం అడగరట. రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం, కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి, మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్గా తెలంగాణ భవన్కు రండి, మా తలుపులు తెరిచే ఉంటాయి. అది ప్రజాభవన్, తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్, తెలంగాణ భవన్. మీరెవరైనా రావచ్చు, అర్ధరాత్రి వచ్చినా మీకు ఆశ్రయం ఇస్తాం, మాట్లాడతాం, లీగల్ సపోర్ట్ చేస్తాం, ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సబితక్కకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి. మేము నిమిషాల్లో, మీకు ఎక్కువ దూరంలో లేం, మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం. ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అండగా నిలబడతాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి నిజాం కంటే దారుణంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు హరీష్ రావు. 1908లో వరదలొచ్చినా నిజాం రాజు ఇళ్లు కూలగొట్టలేదన్నారు. బాధితులకు ఇబ్బంది వస్తే బీఆర్ఎస్ భరోసాగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ భవన్ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. అర్ధరాత్రి వచ్చినా ఆశ్రయం ఇస్తామని బాధితులకు హరీష్ రావు భరోసానిచ్చారు. మొద్దునిద్రపోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపేందుకే తామంతా ప్రజల ముందుకొచ్చామన్నారు. కాంగ్రెస్ సర్కార్ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఉసురు పోసుకోవద్దని మరోసారి తేల్చి చెప్పారు హరీష్ రావు.